ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. అండ్ ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారంటారా? గెలుస్తారన్న. అంటే సినిమా ప్రతిపక్షాలు వైసీపీ వాళ్ళు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టేటట్టుంది. ఎందుకంటే కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం ఆయన కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులను ఓడించాలని చూస్తారు. మరి వంగగీతే నేను లోకల్ ఆయన సినిమా హీరో, సినిమాలు చేసుకుంటూ పోతారు, నన్ను గెలిపించండి అని అంటుందిగా. కానీ ఆయన అందరికి సాయం చేస్తాడన్న బాగా. ఏం సాయం చేశాడండి? ఈ 10 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయినా కానీ అదొక ఇది ఉంటుంది అన్న. కాకపోతే ఏంటంటే మన అందరికి ప్రజలకి బాగా మంచి చేయాలని వాడికి అదొక నమ్మకం అంతే. సినిమాలు చేసుకుంటే చాలా మరి వాడికి డబ్బులు వస్తాయి, కానీ అయినా కానీ నాకు పార్టీ పరిమితంగా ఉంటుంది, అందరికి సాయం చేయాలి. సాయం చేశాడా ఈ 10 సంవత్సరాల్లో? 10 సంవత్సరాల్లో చేసిండు అన్న, చాలా మటుకు చేసిండు. రైతులకి, కౌలు రైతులకి ఇచ్చినట్టుగా నిజమేనది? ఇచ్చిండు, అది నిజమేనా? మరి ఇప్పుడు వంగగీత మీద ఎంత మెజార్టీ గెలవచ్చు అంటారు? గెలిస్తే 1,00,000 దాకా వస్తాయంటారా? 1,00,000 దాకా వస్తాయని నేను కోరుకుంటున్నా. మరి సినిమా హీరో ఆయన రాజకీయాలు పనికిరాడు, అందుకని జనాలు విపరీతంగా చూడటానికి వస్తున్నారు అంటున్నారు. రాజకీయాల్లోకి వాడిని టార్గెట్ చేసింది ఎవడూ లేడు అంతే. అంటే ఖచ్చితంగా గెలుస్తారంటారు? ఖచ్చితంగా గెలుస్తారని నేను నమ్మకం. అంటే ఆ వంగగీత వైసీపీ వాళ్ళు చాలా కుట్ర చేసేటట్టుంది ఆయన ఓడించాలని. అయినా సరే దాన్ని ధీటుగా నెట్టుకొని గెలుస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు? గెలుస్తారని నా నమ్మకం అంటారు ఖచ్చితంగా. అంటే పార్టీ కోసం నిలబడతారా ఖచ్చితంగా? అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీని విలీనం చేస్తాడు అని అంటున్నారు. పార్టీని నడిపిస్తారంటారా? ఆయన సినిమాలు తీసుకునే ఆయన అయితే పక్కకు పోయేవాడు. కాకపోతే ఎందుకంటే మన పార్టీ పరంగా అందరినీ మంచి చేయాలి, వాళ్ళ అన్నలాగే విలీనం చేస్తారు, వాళ్ళ అన్నలాగానే మంచిగా. కాకపోతే ఆయన పక్కకు సైడ్ అయిపోయినా కానీ, కాకపోతే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే మంచిగా ఉండి అందరికీ సాయం చేయాలి, సాయం చేస్తారని మా నమ్మకం. మొత్తానికి అయితే ఈసారి అసెంబ్లీకి వెళ్తారా పవన్ కళ్యాణ్? కన్ఫామ్గా వెళ్తాడు. అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది వారు? ఒకళ్ళు గెలిచి అసెంబ్లీకి వెళ్తే రచ్చరచ్చగా ఉంటుంది అంటారా? అంటే పెరిని నానికి, కొడల నానికి బాగా కౌంటర్ ఇస్తాడు అంటారా? కౌంటర్ కాదు, డబుల్ వేస్తాడు అంటారా? ఖచ్చితంగా డబుల్ వేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.